టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రెడ్డి, వైసీపీ మాజీ మంత్రి రోజా మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో నగరి రాజకీయాలు వేడెక్కాయి. రోజా వర్సెస్ భానుప్రకాష్ గా ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరింది. వ్యాంపుకు ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ అంటూ గాలి చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు రోజా. కౌన్సిలర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ గాలి మీద రోజా ఫైర్ అయ్యారు. మైనింగ్ మాఫియా ద్వారా నగరిని గాలి భాను అడ్డగోలుగా దోచుకుంటున్నారు అంటూ ఆరోపించారు రోజా. ఒకరి మీద ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ పరస్పర ఫిర్యాదులు చేశారు. మళ్ళీ వాళ్ళ నాన్న స్టాచ్యూ దగ్గర మొన్న ఓపెన్ చేశారు కదా, పర్మిషన్ లేకుండా ఒకటి ఓపెన్ చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇరికిస్తున్నారు. ఒక తమిళనాడు వాడైనా, ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఈ ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది? ఒక పెన్షన్ ఇవ్వడానికే సహకరించడం లేదు, ఒక ఇల్లు ఇవ్వాలంటే సహకరించదు. ఏది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్తుంటే మరి ఏ విధంగా ఇది జరుగుతుంది? పైనుంచి ప్రెషర్ చేశారు అంటారు. ఇది ఒక డైలాగ్ అఫీషియల్స్ అందరికీ కూడా. నేను అఫీషియల్స్కి చెప్తున్నాను అండ్ భానుప్రకాష్కి కూడా చెప్తున్నాను, నీకు నోరు రోజు రోజుకి పెరిగిపోతుంది. నిన్నలా మొన్న మీరు మాట్లాడిన దాని మీద ఇప్పుడు నేను కేసు ఇవ్వబోతున్నాను. అలాగే డెఫర్మేషన్ సూట్ కూడా వేయబోతున్నాను. ఇన్ని రోజులు నువ్వు కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని వదిలేశాను. కానీ రోజు రోజుకి నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈరోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది. నీ తోడబుట్టిన వాళ్ళ, నీ తమ్ముడు కానీ నీ సిస్టర్ కానీ నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. నువ్వు నా గురించి మాట్లాడేంత అర్హత నీకు ఉందా అని అడుగుతున్నా. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత గంజాకి అడ్డాగా మారిపోయింది పుత్తూరు నగరి. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు డ్రగ్స్కి అడ్డాగా మారిపోయింది. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమ ఇసుక. ఇవన్నీ చేస్తూ నువ్వు మా మీద నిందలేస్తున్నావు. రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 5 ఏళ్ల తర్వాత ఈ 5 ఏళ్ల నువ్వు చేసిన అవినీతిని కూర్చోబెట్టి కక్కిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా లీడర్లు బెదిరించో, భయపెట్టేస్తో ఎవ్వరు భయపడిపోయేవాళ్ళు లేరు. మీ తాటాకు చెప్పులకి ఎవ్వడు భయపడేవాడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, మేం ప్రజల కోసం ఫైట్ చేసేవాళ్ళం, అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేసిన వాళ్ళం. ఈరోజు గర్వంగా ప్రజల్లోకి మేము వెళ్ళగలం. కానీ మీరు వెళ్ళే పరిస్థితి లేదు. చాటలతో పరకలతో కొడతారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటివన్నీ ఇస్తాము, అవి కాకుండా మేము చెప్పినవి కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎలా ఫెయిల్యూర్ అయిపోయారు, ఎలా ప్రజల్ని మోసం చేశారో అందరికీ తెలుసు. అలాగే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా మొదటి సంవత్సరమే 1,86,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చి ఒక చెత్త రికార్డు సృష్టించిన మీరు వద్దురా బాబు ఈ రాష్ట్రంలో అని పూక్కడి వేలతో కూడా తీసి పారేస్తే కూడా ఇంకా సిగ్గుసరం లేకుండా రోడ్డు మీద వచ్చేసి కిరింది చాలదు, దోచుకుందే చాలదు, ఆరగించింది చాలదు అన్నట్టుగా ఇవాళ ఇదే రోడ్డు మీద వచ్చి ఊరేగింపు చేస్తే ప్రజలు చీత్కరించుకుంటున్నారు. చేసిందే చాలదు. ఇవాళ మీకు తెలుసో తెలీదు, బెంగళూరులో 1000 కోట్ల ఆస్తి సంపాదించింది ఆమె. 1000 కోట్లు, ఒకే ఒక అపార్ట్మెంట్, 10 ఎకరాలు, 1000 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చింది? మీ అందరి రక్తం దాంట్లో ఉంది. మీ అందరి రక్తం తోడింది ఆమె, మీ అందరి రక్తం తోడింది. 1000 కోట్లు. ఆమెకు ఒకప్పుడు రెంట్ కట్టడానికి డబ్బులు లేవు, ఉండేదానికి డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర 1000 రూపాయలు, వాళ్ళ దగ్గర 3000 రూపాయలు తీసుకున్నామా ఇవాళ 1000 కోట్ల మాటలు మాట్లాడుతుందంటే ఏడకపోయింది, ఎవరి డబ్బు, ఏడు నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా లెక్క తేవాల్సి ఉంది. ఏదనంటే నేను నెంబర్ 1 హీరోయిన్ అంట. ఆమెకు ఆమె 1, 2లు పెట్టేసుకుంటా ఉంటది. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంపుకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దేనికి ఎక్కువ? వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. అలాంటి ఆమె ఇవాళ 1000 కోట్లకు తాల్చిందంటే అర్థం చేసుకోండి ఎన్ని కోట్లు, ఎంత మందిని దోచింది, ఎంత మంది రక్తం తాగింది, ఎన్ని భూములు కబ్జా చేసింది, ఎన్ని లంచాలు తినింది. ఇవన్నీ కూడా మనం తిరగడాల్సి ఉంది. అవన్నీ కూడా టైం వస్తుంది. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోకపోతే అన్నిటికీ టైం వస్తుంది. ఇది నేను హెచ్చరికని చెప్పడంలా, ఎందుకంటే మాది కక్ష సాధింపు ధోరణ కాదు. చట్టం దాని పని నన్ను చేసుకొని పోతుంది. మీరు ఎప్పుడు కూడా గత 1 సంవత్సరంగా చూస్తా ఉన్నారు. అందరూ ఓట్లేశారు, 45,000 మెజార్టీ వచ్చింది. ఎవరి కాదనేది మనం
దానికే చెప్తున్నా, ఎవరి మీద కక్ష సాధింపులా ఎక్కడ కూడా ఈ 1 సంవత్సరంలో ఎక్కడ కూడా ఏమన్నా కొట్టుకునే దాకా ఉన్నాయా? భూ కబ్జాలు ఉన్నాయా? ఎక్కడ కూడా అలాంటివి లేవు. ఇవాళ కూడా గంజాయి చేస్తారని కూడా వైకాపా బ్యాచ్ చేస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక గంజాయి స్మగ్లర్, గంజాయి ఆకతాయికి పోలీసు వాళ్ళు కొడితే వాళ్ళ ఇంటికి పరామర్శ వెళ్తాడు. దాన్ని బట్టి చెప్పొచ్చు వాళ్ళ దేనికి ప్రయారిటీ ఇస్తారనేది. ఒక గంజాయి స్మగ్లర్ కి, ఆకతాయికి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారంటే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ నడవడి దానికని చెప్పాల్సిన అవసరం ಇಲ್ಲ. మన బతుకులు రేలపాలు చేస్తారని చెప్పడానికి దీనికన్నా పెద్ద ఉదాహరణ అవసరం ಇಲ್ಲ. వాళ్ళు నిజంగా చెప్పాలంటే వైకాపా నాయకులు కాదు, రాబందులు వాళ్ళు. రాష్ట్రం నీకు దమ్ముంటే నీకు సవాల్ ఇసురుతున్నా, కాణిపాకం వెళ్దాం రా, ఇసుక లారీలకి నీకు సంబంధం లేదు మీ పార్టీ వాళ్ళకి ప్రమాణం చేయి. నీకు కానీ మీ అన్నలకు కానీ నీ మూడు కానీ సంబంధం లేదనే ప్రమాణం చేయి. నేను చేస్తా, నువ్వు చెప్పు టైం నేను చెప్పండి చెప్తా, పోయి చేద్దాం. కాణిపాకంలో పోయి ఆ ఇసుక కానీ అక్కడ జరిగే స్మగ్లింగ్ బియ్యం స్మగ్లింగ్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా కూడా నాకు సంబంధం లేదు, నేను ప్రమాణం చేస్తాను. నువ్వు వచ్చి చెయ్యి, నువ్వు చెప్పు టైం, నేను వస్తా ఆడే టైంకి. నీలో ఉన్న నిశుద్ధత కానీ అప్పుడు చూద్దాం. ఊరికే మాట్లాడడం కాదు, ఏదంటే అదే మాట్లాడడం కాదు. అంటే ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పి ఏదో తెలిసిన ఛానళ్ళు ఉన్నాయి ఆ ఛానల్ వాళ్ళకి చెప్పేసి అబద్ధం వేయించేద్దాం అని, అబద్ధాలు కూడా నిజం చేద్దాం అని చెప్పి ఎవలో ఉన్నావు. కానీ ఏ రోజు కూడా నువ్వు ప్రజా సంక్షేమాల కోసం పోరాడిన పాపాన్ని పోలే. నాకు తెలిసి నువ్వు 12,000 రూపాయల అద్దె కొంపు నుంచి ఇవాళ ఊరికి ఒక ఇల్లు కట్టుకున్నావు. చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ, నగిరిలో కానీ, ఇంకెన్ని ఊర్లో ఉన్నాయో నీకే తెలియదు. అది నీ ఇవాళ పరిస్థితి. జనాలకు కూడా తెలుసు, ఇసిగిపోయారు నీతో. నువ్వు చేసే చేష్టలు కానీ, హావభావాలు కానీ, ఎక్కిలి చేష్టలు. అంటే ఒక ఆడ మనిషి ఎలా ఉండకూడదు దానికి ప్రతిబింబం నువ్వు అసలుకి. ఇంకనైనా పద్ధతులు మార్చుకుంటామంటే ఏమాత్రం కూడా తగ్గకుండా ఇంకా ఈవీఎం చెప్పి నిజంగా మీరు గెలిస్తే ప్రజలు ఓట్లు వేసినట్టు మిమ్మల్ని చేత్కరించి బంగాళాఖాతంలో పడేస్తే నీకు దమ్ముంటే నీకు సవాల్ ఇసురుతున్నా.